భూ ఆక్రమణ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, కాలువను చష్టాను ఆక్రమించిన వ్యక్తులపై కేసులు పెట్టిస్తామని పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర హెచ్చరించారు. స్థానిక వైకేఎం కాలనీ శివారులో గల సురేష్ స్కూల్ పక్కన ఆక్రమణకు గురైన కాలువ చష్టాను పరిశీలించారు. ముందుగా స్థానిక మహిళలు ప్రజలు ఆక్రమణకు గురైన స్థలం వద్దకు చేరుకుని ఆక్రమణలు తొలగించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన చేరుకుని మహిళలకు అండగా నిలిచి మాట్లాడారు. పార్వతీపురానికి చెందిన సురగాల బొమ్మ, గ్రంథి వాసు అనే వ్యక్తులు కాలువ చష్టాను ఆక్రమించడంతో స్థానిక ప్రజల ఇళ్లలో వాడే నీరు బయటకు వెళ్లకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ప్రదేశంలో భవన నిర్మాణానికి ఎవరు అనుమతి ఇచ్చారో తెలియదని, ఇక్కడ అనుమతులు ఇచ్చిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులను కోరుతామన్నారు. ఈ ఆక్రమణపై స్థానిక ప్రజలు, రెవెన్యూ, పంచాయతీ, పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, అయినా సమస్య పరిష్కరించలేదన్నారు. ఈ సమస్య పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. ఈ ఆక్రమణలపై పాల్పడిన వారు వైసీపీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళేనని ఆరోపించారు. ఈ కాలనీ జోలికి ఎవరు వచ్చినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పోలీస్ ఆఫీస్కి వెళ్ళాము, ఎమ్మెల్యే గారికి వెళ్ళాము, అందరి దగ్గరికి వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చాము. ఈ రోజు మేము అడ్డుకుంటాము. ఎమ్మెల్యే గారు వచ్చి మాకు ఎస్పీ కూడా వెళ్ళాం. అది అందరూ కూడా ఇది తప్పని చెప్తాను, సహకరిస్తారు. మాకే ఇది కోర్టులో ఉంది ఆల్రెడీ. ఆయనకి వీళ్ళ మీద, మా వాళ్ళ మీద, ఒక ముగ్గురు మీద చూపిస్తాం. మేము చూపించాలి. అయితే మీరు కట్టే అవకాశం లేదు కదా ఇక్కడ, మరి చూపించాలి కదా సార్. రెవెన్యూ కలెక్టర్ ఆఫీస్ కి, పోలీస్ స్టేషన్ కి, ఎంఆర్ఓ ఆఫీస్ కి మమ్మల్ని వెళ్ళమంటారు. ముగ్గురు మీద దొడ్లంకి శ్రీను భూమి కొన్నాము. ముగ్గురు మీద ఇచ్చారు. మీరు ఇప్పుడు ఎవరి గ్రంథి వాసు ఈ సురగాల బొమ్మకి లీజుకి ఇచ్చారని ఈయన వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. అది ఆపుకోవడానికి మేము గడ్డను పరిరక్షించుకునే బాధ్యత ఎమ్మెల్యే గారి సమక్షంలోనే జరుగుతుంది. ఎవరి మీద కంప్లైంట్ కోసం కొన్ని రోజులు ఇది కానీ జిరాయితీ అయితే దీన్ని కలిపి ఎమ్మెల్యే గారికి అది తెలుసు, మనకి చెప్పారు. ఏది కట్టినా మళ్ళీ అడ్డుకోమారు. ఇక్కడ అసలు ఏది కట్టడానికి వీలు లేదు. ఇది కరెక్ట్ గా లేకపోతే రేపు మీ ఇల్లు అన్నిటికీ ప్రమాదం. మనకి ఎప్పుడు వర్షాలు ఒడిశా నుంచి పడ్డాయనుకో, 3 నెలలు నిండిపోతే మొత్తం ఇటు వచ్చాయి. మొత్తం మునిగిపోతుంది. ఇది మీ బాధ్యత. ఇది మీ బాధ్యత.